నోనా? సో, రవి ఒకసారి గ్రూప్‌లో లాస్ట్ మెసేజ్ ఉంది. ఒకసారి నువ్వు గ్రూప్‌లో చూసుకుంటే ఆహ్, డాకర్ ఫైల్ అంటే ఏంటి? ఇప్పుడు డాకర్ ఫైల్‌లో సార్ రవి నీకు ఎంతవరకు ఐడియా ఉంది వాట్ ఈస్ డాకర్ అంటే? డాకర్ గురించి నార్మల్గా తెలుసు, వాట్ ఈస్ డాకర్ అండ్ అలాగే డాకర్ ఇమేజ్ కొన్ని సో, కమాండ్స్ డాకర్ తెలుసు. ఇమేజ్ అంటే ఏమీ లేదు. అక్కడ ఒక సోర్స్ కోడ్‌ని మనము అలాంగ్ విత్ ఇట్స్ ప్యాకేజెస్, డిపెండెన్సీస్‌ని మొత్తము ఒక ఇమేజ్‌లో బంధిస్తాం. దాన్ని డాకర్ ఇమేజ్ అంటాం. ఓకేనా? సో, ఈ డాకర్ ఇన్‌స్టాలేషన్ చేయాలి అంటే యాప్ -get install docker అనే కమాండ్ తోటి మనము డాకర్ ఇన్‌స్టాలేషన్ అనేది జరుగుద్ది. సో, ఈ డాకర్ ఇన్‌స్టాల్ మొన్న మనం చేసాము. సో, డాకర్ ఇన్‌స్టాల్ చేసిన తర్వాత నువ్వు ఏ టూల్ అయినా త్వరగా నేర్చుకోవాలి అంటే నీకు డాకర్ ఇన్‌స్టాల్ అయ్యుంటే ఆ మెషిన్‌కి కనెక్ట్ అయ్యి -హెల్ప్. సో, డాకర్ హెల్ప్ తీసుకున్నప్పుడు ఇక్కడ మనకి ఏదైతే కమాండ్స్ కనపడతా ఉంటాయో డాకర్ రన్, డాకర్ exec, డాకర్ ps. సో, డాకర్ ఇమేజ్ బిల్డ్ అవ్వాలంటే దాని బ్యాక్‌గ్రౌండ్‌లో డాకర్ ఫైల్ అనేది ఉండాలి. సో, సీడీ సో, సీడీ ఫ్లాస్క్ వెబ్ అప్లికేషన్‌లో నేను అది రాసి పెట్టాను. సీడీ మై ప్రాజెక్ట్. సో, ls vi app.py. సో, ఇక్కడ నా సోర్స్ కోడ్ ఉంది. సో, ఏదైతే మీకు అసైన్‌మెంట్ క్వెషన్ ఇచ్చానో దాని అసైన్‌మెంట్ యొక్క ఆన్సర్. సో, ఇది సోర్స్ కోడ్. దాని నుంచి డాకర్ ఇమేజ్ బిల్డ్ చేయాలి అంటే డాకర్ ఫైల్ ఉండాలి. సో, డాకర్ ఫైల్‌లో నీకు సోర్స్ కోడ్‌ని కాపీ అయ్యేలాగా నీకు డాకర్ ఫైల్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. సో, డాకర్ ఫైల్ అనేది మనం డాకర్ ఫైల్‌లో ఏం రాస్తాం? ఇన్‌స్ట్రక్షన్స్. సో, ఫ్రమ్ అనేది బేస్ ఇమేజ్. నువ్వు ఏ బేస్ అయితే తీసుకుంటావో ఆ బేస్ ఇమేజ్ మెన్షన్ చేస్తాము. ఇక్కడ మనకి డాకర్ ఫైల్‌లో చూసుకుంటే ఏదైనా సరే అఫీషియల్ డాక్యుమెంటేషన్‌లో మనం చూసుకుంటే ఇక్కడ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ ఉంటాయి. సో, సీఎండీ ఏం చేసిద్దంటే ఒక కమాండ్ ఎగ్జిక్యూట్ చేసుకోవడానికి. సో, ఎక్స్‌పోజ్ ఏం చేసిద్దంటే ఒక పోర్ట్ నెంబర్ ఓపెన్ చేయడానికి. అట్లనే కాపీ ఏం చేసిద్దంటే ఒక డైరెక్టరీలో ఉన్న ఫైల్స్‌ని అలాంగ్ విత్ ఫోల్డర్ కాపీ చేసుకోవడానికి. సో, ఇట్లా మనకి 12-13 ఆప్షన్స్ ఉంటాయి. సో, దాంట్లో ఎంట్రీ పాయింట్‌కి యాడ్ కీను డిఫరెన్స్ ఏంటి? సో, ఎంట్రీ పాయింట్ ఏం చేసిద్దంటే ఓవర్ రైట్ చేసిద్ది. సో, మనకు అక్కడ చూసుకుంటే డాకర్ ఫైల్ ఇన్‌స్ట్రక్షన్స్‌లో సో, ఇక్కడ సో, ఇవన్నీ ఇన్‌స్ట్రక్షన్స్. సో, ఏదైతే మనం డాకర్ ఫైల్‌లో ఇన్‌స్ట్రక్షన్స్ అనుకున్నామో ఇవన్నీ ఇన్‌స్ట్రక్షన్స్. సో, ఇక్కడ ఈ ఇన్‌స్ట్రక్షన్స్ మొత్తము మనకేం చెప్పిద్ది అంటే నువ్వు ఏదైతే డెవలప్ చేస్తున్నావో ఐ మీన్ ఏ బేస్ అయితే తీసుకుంటున్నావో సెట్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇప్పుడు యాడ్ చేయాలనుకుంటే యాడ్ అనే ఇన్‌స్ట్రక్షన్ ఇస్తావు డాకర్ ఫైల్‌లో. అదే ఒక ఆర్గ్యుమెంట్ పాస్ చేయాలంటే ఆ ఏఆర్జీ అనేది ఇస్తావు. ఒక కమాండ్ ఎగ్జిక్యూట్ చేయాలి అంటే సీఎండీ ఇస్తావు. సో, ఒక కాపీ చేయాలి అంటే ఒక కాపీ ఇస్తావు. ఎంట్రీ పాయింట్‌కి కమాండ్‌కి డిఫరెన్స్ ఏంటి? సో, ఒక ఎన్విరాన్మెంట్ వేరియబుల్ సెట్ చేయాలంటే ఎన్వి ఇస్తావు. సో, ఈ విధంగా నీకు ఏ ఎంట్రీ పాయింట్ కావాలో లేదంటే నీకు ఏం కావాలో అనేది ఇక్కడ నుంచి స్పెసిఫై చేసుకుంటావు.
ఒక వర్కింగ్ డైరెక్టరీ ఇచ్చామంటే ఒక వర్క్ డైరెక్టరీని క్రియేట్ చేస్తున్నాం. సో ఈ డాకర్ ఫైల్ అనేది నీకేం చేసిద్దంటే నీ యొక్క సోర్స్ కోడ్ ఎక్కడైతే ఉంటుందో ఆ సోర్స్ కోడ్ మొత్తాన్ని కాపీ తెచ్చుకునే విధంగా నీకు ఈ డాకర్ ఫైల్ అనేది బిల్డ్ అవుతుంది. సో డాకర్ రిజిస్ట్రీ ఎంతమంది క్రియేట్ చేసుకున్నారు? కెన్ యూ కన్ఫర్మ్ ఇన్ చాట్ బాక్స్? హలో, కెన్ ఎనీవన్? సో డాకర్ రిజిస్ట్రీ మీరు క్రియేట్ అయితే దానికి ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటుంది. సో మీరు అది మీరు ఆ అకౌంట్ క్రియేట్ చేసుకుంటే దాన్ని బట్టి ఎలా లాగిన్ అవ్వాలి. సో ఇప్పుడు డాకర్ లాగిన్ అవ్వాలి అంటే బై యూజింగ్ కన్సోల్ మనం ఏంటి అంటే ఇప్పుడు డాకర్ హైఫన్ హెల్ప్. సో మీ ఇప్పుడు ప్రతి ఒక్క కమాండ్ యూసేజ్ అట్లా. సో ఇక్కడ డాకర్ హైఫన్ హెల్ప్ తీసుకుంటే సో ఇక్కడ చూడండి ఇక్కడ ప్రతి ఒక్క కమాండ్ మనకు లాగిన్ అవ్వాలంటే డాకర్ లాగిన్. సో ఈ మనం ఇక్కడ నువ్వు ఒక ఇమేజ్ని పుల్ చేసుకోవాలి అంటే పుల్ యూజ్ చేస్తావు. దాని ముందు డాకర్కి సంబంధించింది కాబట్టి డాకర్ అనే కమాండ్ ఉంటుంది. సో ఇప్పుడు ఒక ఇమేజ్ని బిల్డ్ చేయాలంటే బిల్డ్ అనేది పెట్టుకోవచ్చు. సో దానికి తగ్గట్టు ఒక్కొక్క ఆప్షన్ గురించి ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు ఒక ఇమేజ్ బిల్డ్ చేయాలంటే బ్యాక్గ్రౌండ్లో ఏముండాలి ప్రియా? డాకర్ ఫైల్ అనేది బ్యాక్గ్రౌండ్లో ఉండాలి. సో ఆ డాకర్ ఫైల్లో మనకేంటి మనం ఏదైతే సోర్స్ కోడ్ ఉంటుందో ఆ సోర్స్ కోడ్ కాపీ అయ్యేలాగా నీకు ఉండాలి. సో ఇప్పుడు చూసుకుంటే మన దగ్గర ఉన్న ఫైల్ ఏంటి యాప్.py. సో డాకర్ ఫైల్లో ఎలా రాస్తాం? ఈ requirement.txt నీకు వర్షన్స్ అన్నీ ఉంటాయి. సో విఐ requirement.txt అంటే ఫ్లాస్క్ 2.2.0 ఇది ఉంది. సో ఇక్కడ నువ్వు తీసుకుంటే ఇప్పుడు డాకర్ ఫైల్ ఏం చేయాలి? ఆ ప్యాకేజెస్ ఆ సోర్స్ కోడ్ రెండు కంబైన్ అయ్యి రావాలి మనకి. కంట్రోల్ విఐ డాకర్ ఫైల్. సో ఇక్కడ తీసుకుంటే సో ఇక్కడ మనం కాపీ చేసుకున్నాం యాప్.pyలో ఏదైతే ఉందో అది మొత్తం కాపీ చేసుకొని రన్ చేస్తాం. సో పైథాన్లో కమాండ్ ఎగ్జిక్యూట్ చేయాలంటే సిఎండి. దీని పోర్ట్ ఏంది 5000 కాబట్టి మనం ఇక్కడ ఎక్స్పోజ్ అనే కమాండ్ వాడుకున్నాం. సో కెన్ ఎనీవన్ సే వాట్ ఈస్ ద కమాండ్ టు బిల్డ్ డాకర్ ఇమేజ్? Can anyone? Docker build -t image name. So Ravi colon 123 డాట్ ఎందుకు? మన డాకర్ ఫైల్ ఎక్కడ ఉంటే అక్కడ పాత్లో ఉన్నాం కాబట్టి డాట్ అనేది యూజ్ చేస్తాం. సో ఇప్పుడు చేసినప్పుడు ఏ ఇమేజ్ అయితే బిల్డ్ అయిందో ఆ యొక్క ఇమేజ్ అనేది మనకి ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇక్కడ దానికి సంబంధించిన requirement.txt ఇక్కడ నీకు రన్ అవుతా ఉంది. సో రవి అనే ఇమేజ్ తోటి నీకు బిల్డ్ అయిపోయింది. సో ఇక్కడ నువ్వు తీసుకుంటే డాకర్ లిస్ట్ చూడాలి అని అనుకుంటే నా దగ్గర ఉన్నాయన్నీ ఇమేజ్ ఎల్ఎస్. సో ఆ రోజు మనం ప్రాక్టీస్ చేసినవి ఇంకా ఇట్లనే ఉన్నాయి.
ఇక్కడ డాకర్ హెల్ప్ తీసుకుంటే ఒక ఇమేజ్ ఉంది. సో రన్ అనే కమాండ్ తోటి దాన్ని రన్ చేయొచ్చు. ఈఎక్సిసి అంటే ఎగ్జిక్యూటివ్ కమాండ్. సో ఏదైనా రన్నింగ్ కంటైనర్స్ ఉంటే మనకి ఈఎక్సిసి అనేది వాడుకుంటాం. డాకర్ ఈఎక్సిసి -it ఆ యొక్క కంటైనర్ నేమ్. అట్లానే ఇప్పుడు డాకర్ బిల్ అనేది వాడాం. సో బిల్ అనే ఇమేజ్ ఫ్రమ్ ఏ డాకర్ ఫైల్. సో ఒక డాకర్ ఫైల్ నుంచి పిఎస్ ఏం చేసిద్ది, డాకర్ ప్రాసెసెస్ అన్ని మనకు చూపెడుతుంది. సో లైనెక్స్లో కమాండ్ మనకు పిఎస్ఎస్ ఏం చేసింది, ప్రాసెస్ చూపెడుతుంది. సో ఇక్కడ రన్ అయ్యే ప్రాసెసెస్ ఏం లేవు కాబట్టి ఏం చూపెట్టాము. సో పిఎస్ డాకర్ ఇమేజ్ ఎల్ఎస్ ఇమేజెస్ మొత్తం చూపించి. సో ఇక్కడ నుంచి డాకర్ రన్ -it ఇమేజ్ ఐడి చేసాము. సో ఒక ఇమేజ్ అనేది రన్ అవుతా ఉంటుంది, ఒక కంటైనర్ అనేది రన్ అవుతూ ఉంటుంది. సో -it యాంబర్సెంట్ ఇచ్చేసామనుకో, యాంబర్సెంట్ ఏం చేసేది అంటే కంటిన్యూస్గా రన్ అవుతుంటుంది. సో ఇప్పుడు డాకర్ పిఎస్. సో ఇందాక చూడండి డాకర్ పిఎస్ చేసినప్పుడు ఏమీ లేదు. సో టు రన్ ఏ కంటైనర్ దాని యొక్క ఇమేజ్ ఐడి తోటి మనం రన్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇప్పుడు కంటైనర్ క్రియేట్ అయింది. సో కంటైనర్లకి ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే ఈఎక్సిసి -it ఆ కంటైనర్ యొక్క ఐడి ఏ ఎన్విరాన్మెంట్లో ఎగ్జిక్యూట్ చేయాలి. bin/bash ssh. సారీ, కంటైనర్ ఐడి అనేది అది కాదు. అంటే షెల్ ఎన్విరాన్మెంట్లో ఓపెన్ చేయమని. సో ఈ కంటైనర్కి ఈ యొక్క రెస్పెక్టివ్ ఇమేజ్ అనేది అటాచ్ అయింది. ఇంకా డాకర్ లాగిన్ అనే కమాండ్ తోటి మనము డాకర్ హబ్కి లాగిన్ అవ్వచ్చు. సో ఇక్కడ మనకి ఏంటంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ అడిగింది. సో డాకర్ లాగిన్ -u యూజర్ నేమ్, అప్పుడు ఏ యూజర్ నేమ్ అయితే ఆ యూజర్ నేమ్ -p పాస్వర్డ్ ఇస్తాం. సో ఈ విధంగా డాకర్ లాగిన్ అనే కమాండ్ మనం యూజ్ చేస్తాము. ఇంకా డాకర్ హెల్ప్ చూసుకుంటే సో డాకర్ స్కౌట్ అనేది సెక్యూరిటీ ఆపరేషన్ కోసం చూస్తాము, దాన్ని ఇన్స్టాల్ చేసుకుంటాము. డాకర్ బుల్డ్ ఇమేజెస్ లాగౌట్ అవ్వాలంటే డాకర్ లాగౌట్. సో డాకర్ హబ్ అనేది ఒక గిటబ్ లాగా, దాంట్లో ఏదైనా సెర్చ్ చేయాలనుకుంటే డాకర్ సెర్చ్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు ఉబుంటుకి సంబంధించిన డాకర్ ఇమేజెస్ ఏమైనా ఉన్నాయేమో నేను సెర్చ్ చేస్తున్నాను. సో డాకర్ SEARCH సెర్చ్ ఉబుంటు. సో డాకర్ సెర్చ్ ఉబుంటుకి సంబంధించిన ఇమేజెస్ ఇన్ని ఉన్నాయి. సో ఒక ఇమేజ్ని పుల్ చేసుకోవాలి అని అనుకుంటే, సో నేను ఇప్పుడు ఇది పుల్ చేసుకోవాలని అనుకుంటే డాకర్ అంటే పుల్ అంటే డౌన్లోడ్ చేసుకోవాలని అనుకుంటే డాకర్ పుల్ దాని యొక్క రెస్పెక్ట్ ఉంది.
సో నువ్వు ఏ ట్యాగ్ ఇవ్వకపోతే డిఫాల్ట్గా లేటెస్ట్ అని తీసుకుంటుంది. సో అది ఇమేజ్ పుల్ అయిందా లేదా అని ఎలా తెలుసుకుంటామంటే డాకర్ ఇమేజ్ ఎల్ఎస్. సో ఉబుంటు అనేది ఇక్కడ పుల్ అయింది. సో లేటెస్ట్. అదే పుష్ చేయాలనుకుంటే డాకర్ పుష్ అని ఇస్తాము, ఆ యొక్క రిపాజిటరీ ఇస్తాము. సో అందుకే నేను రిపాజిటరీని క్రియేట్ చేయండి అని చెప్పాను. సో రేపటి క్లాస్కైనా క్రియేట్ చేసుకురండి, అప్పుడు నేను ఒక ఇమేజ్ని ఎలా పుష్ చేయాలి అని చెప్తాను. సో ఇక్కడ డాకర్ -hyphen హెల్ప్లో సో ఒక కంటైనర్ని స్టార్ట్ చేయడం అంటే స్టార్ట్ స్టాప్ ఇవన్నీ ఎక్కువ ఏం రియల్ టైంలో వాడడం. సో అన్యూజ్డ్ స్పేస్ లేదంటే అన్యూజ్డ్ కంటైనర్స్ని డిలీట్ చేయాలి అంటే ప్రూన్ అనే కమాండ్ ఒకటి వాడతాం, అది ఇంపార్టెంట్. డాకర్ సిస్టమ్ ప్రూన్. సో డాకర్ సిస్టమ్ ప్రూన్ కొడితే SYST. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూడండి డాకర్ సిస్టమ్ ప్రూన్ ఏం చేసిద్ది అంటే, ఇది ఇంపార్టెంట్ రియల్ టైం ఇంటర్వ్యూ క్వశ్చన్. సో డాకర్ సిస్టమ్ ప్రూన్ ఏం చేసిద్ది అంటే ఏదైతే అన్వాంటెడ్గా ఉన్నాయో, సో అన్వాంటెడ్వి all the stopped containers, networking and dangling images and billy gadgets. సో ఏదైతే అన్వాంటెడ్గా ఉన్నాయో అంటే డేటాని లేదంటే అన్యూజ్డ్ మెమొరీని క్లియర్ చేసేది, అన్యూజ్డ్ ఇమేజెస్ అన్నిటిని క్లియర్ చేసేది ఏంటి అంటే డాకర్ సిస్టమ్ ప్రూన్ అనే కమాండ్. ఓకేనా? సో ఇక్కడ ఇంత స్పేస్ అనేది క్లీన్ అప్ అయిపోయింది. సో డాకర్ సిస్టమ్ ప్రూన్ అనేది మనకేంటి అంటే అన్యూజ్డ్ ఇమేజెస్ లేదంటే మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఏదైతే గార్బేజ్ కలెక్టర్ అని అంటామో, సో గార్బేజ్ కలెక్టర్ ఏం చేసిద్ది, స్పేస్ ఏదైనా అన్నెసెసరీగా ఆక్యుపై అయితే దాన్ని డిలీట్ చేస్తుంది. సో సేమ్ ఇదే విధంగా ఇక్కడ కూడా ఇది అన్యూజ్డ్ ఇమేజెస్ ఏమైనా ఉన్నాయి అంటే అవి డిలీట్ చేస్తుంది. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో ఇవన్నీ మనకేంటి అంటే ఒక్కొక్క కమాండ్ ఒక్కొక్క కమాండ్ యూసేజ్ ఒక్కొక్క సినారియోస్లో యూజ్ అవుతూ ఉంటుంది. సో నువ్వు డాకర్ గురించి తెలుసుకోవడం అంటే ఆ ఇమేజ్ కంటైనర్ కాన్సెప్ట్ అర్థమైతే చాలు. సో ఒక ఇమేజ్ని ఎలా బైండ్ చేస్తున్నాం, సో తర్వాత దాని నుంచి కంటైనర్ని ఎలా క్రియేట్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. సో ఇమేజ్ ఉంటే కంటైనర్ ఉంటుంది, కంటైనర్ ఉంటే ఇమేజ్ ఉంటుంది. సో బేస్ ఏంటి అంటే వర్క్ లోడ్ మొత్తం నీకు ఇమేజెస్లో ఉంటుంది. సో ఆ ఇమేజ్ లేని నీకు ఒక మైక్రో సర్వీస్ అనేది పనిచేయదు.
సో ఇది నీకు ఎప్పుడు అర్థమవుతుంది అంటే క్యూబర్నెటీస్ స్టార్ట్ చేసినప్పుడు మనకి అర్థమవుతుంది. సో ఇక్కడ డాకర్ వాల్యూమ్స్ కూడా కాన్సెప్ట్ ఉంటుంది. సో డాకర్ వాల్యూమ్స్, డాకర్ నెట్వర్క్ అనే కాన్సెప్ట్ కూడా ఉంటుంది. సో ఇక్కడ ప్రూన్ అనేది, ప్రూన్ అంటే మనం ఎక్కడైనా డిలీట్ చేసేయడానికి ప్రూన్ అంటే. సో డాకర్ వాల్యూమ్ కమాండ్ క్రియేట్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు. సో వాల్యూమ్ ఈజ్ నథింగ్ బట్ ఒక స్టోరేజ్ లాగా. సో డాకర్ వాల్యూమ్ క్రియేట్ చేసినప్పుడు మీకు ఆ డాకర్ అనేది అక్కడే, ఐ మీన్ ఆ ఇమేజ్కి సంబంధించిన డేటా మొత్తం అక్కడ స్టోర్ అవుతుంది. సో డాకర్ నెట్వర్కింగ్ కూడా ఉంటుంది. సో దీంట్లో ఇక్కడ మనం చూసుకుంటే సో నీకు డాకర్ ఫైల్ ఏమేం జరిగిద్ది, నీకు ఏ విధంగా డాకర్ ఫైల్స్ రాయాలనేది ఇక్కడ మనకి నీట్గా ఉంటుంది. సో డాకర్ హబ్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో డాకర్ హబ్ అనేది నువ్వు తయారు చేసిన లేదంటే నువ్వు బిల్డ్ చేసిన ఇమేజెస్ని స్టోర్ చేసుకునేది డాకర్ హబ్. సో నీకు ఆల్రెడీ ఒక అకౌంట్ ఉంటే, నువ్వు ఒక అకౌంట్ కానీ క్రియేట్ చేసుకుంటే సైన్ ఇన్. సో ఈ వీటిని ఏమంటామంటే మనం గిటబ్లో రిపాజిటరీస్ లాగా ఇక్కడ కూడా డాకర్ హబ్ రిపాజిటరీస్. సో ఇక్కడికి ఎట్లా పుష్ చేయాలి అంటే, సో నా యొక్క యూజర్ నేమ్ వచ్చేసరికి రవినాథ్. సో ఇక్కడ సో నేను ఏ ఇమేజ్ని పుష్ చేయాలనుకుంటున్నాను, సో ఇక్కడ ఉబుంటు అనే ఇమేజ్ని పుష్ చేయాలని అనుకుంటున్నాను అంటే, సో డాకర్ ముందు లాగిన్ అవ్వాలి. సో డాకర్ లాగిన్కి డాకర్ లాగిన్ కమాండ్ -u అంటే రవినాథ్ -p. సో ఇక్కడ పాస్వర్డ్ కోసం అడుగుతుంది. సో నేను ఎప్పుడైతే పాస్వర్డ్ ఇచ్చానో నాకు లాగిన్ అయింది. సో ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు ఈ రిపాజిటరీలోకి పుష్ చేయాలి అని అనుకోండి, ఇక్కడ మల్టిపుల్ రిపాజిటరీస్ ఉంటాయి. సో ఈ రిపాజిటరీస్లోకి నువ్వు ఒకటి పుష్ చేయాలి అని అనుకుంటే మనం వాటిని ఏం చేస్తామంటే ఈ రిపాజిటరీ తోటి ట్యాగ్ చేస్తాం. సో ఇది ఏ పేరు అవుతుందో దాన్ని ట్యాగ్ చేస్తాం. సో ఇక్కడ రవినాథ్ టెస్టింగ్ అని. సో ఇక్కడ నువ్వు ఏ ఇమేజ్ని అయితే డాకర్ ట్యాగ్, సో ఇప్పుడు నేను ఉబుంటుని పంపించాలనుకుంటున్నాను. ఇక్కడ ఉబుంటు లేటెస్ట్ నువ్వు ఏ ఇమేజ్ తోటి ట్యాగ్ చేయాలనుకుంటున్నావు, ఇక్కడ ఈ యొక్క ట్యాగ్ అనేది ఏం చేస్తామంటే ఆ రిపాజిటరీకి ఎంట్రీ పాయింట్ ఏంటి, రవినాథ్/టెస్టింగ్. సో ఇక్కడ నీకు నచ్చిన నేమ్ ఇచ్చుకుంటావు. సో ఇది ఉబుంటు ఇమేజ్ కాబట్టి ఉబుంటు ఇమేజ్ అని నేను ఇస్తాను. సో ఇప్పుడు ట్యాగ్ చేసినది ట్యాగ్ అయిందా లేదా చూడండి ఇమేజెస్. సో ఇక్కడ చూసుకుంటే రవినాథ్ టెస్టింగ్ ఉబుంటు ఇమేజ్ ట్యాగ్ అయిపోయింది. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే డాకర్ పుష్ ఏదైతే చేసామో ఉబుంటు ఇమేజ్. సో ఇక్కడ మనకి డాకర్ హబ్లోకి ఒక ఇమేజ్ అనేది పుష్ అవుతుంది. సో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. సో పుష్ అయిపోయింది. సో అది ఇక్కడ రిఫ్లెక్ట్ అయిందా లేదా అనేది ఎలా చూసుకుంటామంటే టెస్టింగ్లోకి పుష్ అయింది కదా, ఇక్కడ రిఫ్రెష్ చేద్దాం కంట్రోల్లో. సో ఉబుంటు ఇమేజ్ అనేది ఇక్కడికి పుష్ అయింది. సో నువ్వు డెవలప్ చేసిన ఇమేజ్ ఏదైతే ఉందో అది ఫ్యూచర్ పర్పస్ కోసం సేవ్ చేయాలి అంటే ఒక కంటైనర్ రిజిస్ట్రీలో సేవ్ చేసుకుంటాం. అదే AWSలో అయితేనేమో GCR అంటాము, ఎజ్యూర్లో అయితేనేమో ACR, గూగుల్లో అయితేనేమో GCR క్లౌడ్ సర్వీసెస్.
ఓకేనా? సో ఈ విధంగా ఒక డాకర్ ఇమేజ్ అనేది పుష్ చేస్తాం. సో రేపు ఒక కంటైనర్ నుంచి ఒక ఇమేజ్ ఎలా క్రియేట్ చేయాలి, లేదా ఒక చిన్న అప్లికేషన్స్ డాకర్ తోటి ఎలా చేయాలి, అండ్ మోర్ ఓవర్ రేపు క్యూబర్నెటీస్ బేసిక్స్ ఇంట్రడక్షన్ స్టార్ట్ చేస్తాను. ఓకేనా? మీరు క్లాసులు మిస్ అవుతే ఇంకా నేనేం చేయలేను. నేను మళ్ళీ రిపీట్ చేసే పొజిషన్లో కూడా లేదు, నాకు వర్క్ లోడ్ ఎక్కువైపోతుంది. సో అక్కడ నుంచి ఒక ఇమేజ్ని పుల్ చేసుకోవాలి అంటే, సపోజ్ నాకు ఇది రిపాజిటరీ లెవెల్లో నుంచి నాకు ఇమేజ్ కావాలి అనుకో, సో ఇది మొత్తం కాపీ చేసుకోవాలి. సో డాకర్ పుల్ సో ఇక్కడ పుల్ అనేది జరిగింది మనకి. సో నువ్వు ఒక ఇమేజ్ తోటి ఎప్పుడైనా వర్క్ చేస్తున్నావు అంటే నీకు గుర్తుండాల్సింది ఏంటి, బ్యాక్గ్రౌండ్లో అది ఏ ఇమేజ్ తోటి లేదా ఏ సోర్స్ కోడ్ తోటి ఆ ఇమేజ్ బిల్డ్ అనేది జరిగింది, అదొక్కటి నువ్వు గుర్తుపెట్టుకుంటే, సో దట్ యూ కెన్ హ్యావ్ ఎ బెటర్ ఐడియా ఓవర్ వాట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి హ్యాపెన్ విత్ ఇన్ ద ఇమేజ్. సో ఇమేజ్ బిల్డ్ చేసేటప్పుడు ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ packaging and bundling the code and source code and its related packages into together as an image. ఓకేనా? సో రేపు వచ్చేసరికి నేను ఏదైతే లాస్ట్ క్లాస్లో ప్రాజెక్ట్ ఇచ్చానో అదొకసారి ట్రై చేయండి. రేపు అది ఇంప్లిమెంట్ చేద్దాము. అండ్ మోర్ ఓవర్ డాకర్ హబ్ క్రియేట్ చేసుకొని రండి. ఈ యొక్క కమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రాక్టీస్ చేయండి. సో మీకు ఎక్కడికి పోయినా అవే కమెంట్స్ కనపడతాయి. సో డాకర్ షీట్ కొట్టామనుకో, సో డాకర్ లాగిన్ ఎలా జరిగింది, డాకర్ పుష్ ఎలా చేస్తాము, సర్చ్ ఎలా చేసుకుంటాం. సో నీకు ఎక్కడ చూసుకున్నా సరే అవే కమెంట్స్ ఉంటాయి. సో మీకు ఫస్ట్ మెయిన్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే అవి ఏంటి, అసలు డాకర్ ఏం చేసింది, మనం ఎలా చేస్తాము అనేది మనకి డాకర్ లాగిన్, డాకర్ లాగౌట్. సో ఇక్కడ చూసుకుంటే బిల్డ్ ఇమేజ్ ఎట్లా చేస్తాం, బిల్డ్ టీ, సో ఇమేజ్ ట్రాన్స్ఫర్ లేదంటే ఎట్లా చేస్తాం, కంటైనర్స్. సో ఏదైనా ఒక కంటైనర్ ఉంటే దాన్ని ఎట్లా స్టాప్ చేసి రీస్టార్ట్ చేస్తాం. సో మ్యాక్సిమం కమెంట్స్ అన్నీ సిమిలర్ టు దీస్ లైనెక్స్ కమెంట్స్ లాగానే ఉంటాయి. సో నువ్వు దీన్ని బట్టి నువ్వు ఆర్కిటెక్చర్ చూసుకున్నా, లేదంటే డాకర్ ఫైల్ చూసుకున్నా, డాకర్ హబ్ అంటే ఏంటి, సో డాకర్ కమెంట్స్ అంటే ఏంటి, కంటైనర్స్ అంటే ఏంటి, సో డాకర్ నెట్వర్కింగ్, ఇవి అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్. సో ఈ నెట్వర్కింగ్లో ఏదైతే మన డాకర్ సమ్లో ఏం చేస్తామో, డాకర్ కంపోజ్లో ఏం చేస్తామో అదే మనం క్యూబర్నెటిస్లో చేస్తాము. సో ఈ విధంగా నీకు డాకర్ అనేది నీ యొక్క సోర్స్ కోడ్ని దానికి సంబంధించిన ప్యాకేజెస్ని రెండు కంబైన్ చేసి బిల్డ్ చేసే ప్రాసెస్ ఎవరిది అంటే డాకర్ది. సో అందుకే ఇది బిల్డ్ టూల్ లేదా కంటైనర్ ఆర్కెస్ట్రేషన్ టూల్ కిందకి వస్తుంది. సో నీకు డాకర్ ఇమేజ్ బిల్డ్ అవ్వాలి అంటే దానికి సంబంధించిన రిక్వైర్మెంట్ .txt దానికి సంబంధించిన డాకర్ ఫైల్ రెండు ఉండాలి. సో ఆ డాకర్ ఫైల్ ఏం చేస్తుంది, నీ యొక్క సోర్స్ కోడ్ ప్లస్ నీకు కావాల్సిన డిపెండెన్సీస్, నీకు కావాల్సిన పోర్ట్ నెంబర్స్ అవన్నీ నీకు డాకర్ ఫైల్లో మెన్షన్ చేసుకుంటాము. సో ఒకసారి డాకర్ ఇన్స్టాల్ చేసి మీరు లాగిన్ అయ్యి డాకర్ కమెంట్స్ వర్క్ చేసి డాకర్ హబ్ రిజిస్ట్రీని క్రియేట్ చేసి, ఇంకోటి ఏదైతే మొన్న టాస్క్ ఇచ్చానో అది ట్రై టు డూ
so that you have a better understanding what is going to be happen, how the image is going to be created based on the source code and the based on the requirements. సో అప్పుడే నీకు ఏంటి అంటే రియల్ లెర్నింగ్ అనేది టువర్డ్స్ డాకర్ అనేది అర్థమవుతుంది. సో ఏదైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి, లేదంటే వీ కెన్. So tomorrow onwards, I am going to start Kubernetes. సో ఎవరైతే ఐ మీన్ లాస్ట్లో ఏదైతే మెసేజ్ పెట్టానో అది ట్రై టు డూ, సో దట్ మీకు ఇంకా క్యూబర్నెటిస్ అనేది ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఆస్క్ ChatGPT, ట్రై టు ఇంప్లిమెంట్ ద థింగ్. దట్స్ ఇట్. Okay then, if you do not have any questions, let me connect for tomorrow.